హిందూ ధర్మానికి హిందువులకు అన్యాయం జరుగుతుందా? నాస్తికులము అని పేరు పెట్టుకొని మనలోనే ఉంటూ అంటే కన్న తల్లిని కన్న కొడుకులే హీనంగా మాట్లాడుతుంటే ఎంత గలీజ్గా ఉంటుందో. ఇప్పుడు భారతమాత గడ్డ మీద పుట్టి హిందూ సాంప్రదాయంలోనే బ్రతుకుతూ ఇంకో సిగ్గుమాలిన ముచ్చట చెప్పుకోవాలంటే హిందూ సినిమాలలోనే నటిస్తూ కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకుంటూ కూడా మేము నాస్తికులము, ఏ దేవుణ్ణి నమ్మము, కానీ భక్తి సినిమాల్లో మాత్రం నటిస్తాం. ఒక సినిమా అవకాశం వచ్చిందంటే 10-15 కోట్లు అయితే తీసుకుంటాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సనాతన ధర్మం గురించి ఎంతోమంది ఋషులు, లక్షల మంది జనాభా మదురైలో జరిగినటువంటి తమిళనాడు సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం బీజేపీ పొత్తులో భాగంగా ఆయన కర్తవ్యాన్ని ఆయన చేస్తే కొంతమంది నాస్తికులము అనేటోళ్ళు దాన్ని తప్పుపడుతూ ట్రోల్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అందులో సత్యరాజు వైసెస్ కట్టప్ప. కట్టప్ప అంటే ఇండియా లెవెల్లో తెలియదంటూ ఎవరు లేరు. ఈ కట్టప్ప ఎవరంటే సత్యరాజ్. అసలు ఆయన పేరు సత్యరాజ్, పేరులోనే సత్యరాజ్. మరి ఎవరు? ముస్లిమా, క్రైస్తవుడా, లేకపోతే హిందువా? లేదు, నాస్తికుడా. నాస్తికుడు. అందుకే ఈరోజు దేవుని పేరుతో ధర్మం పేరుతో ఓట్లు దండుకోవడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తమిళ్లు మోసపోరు అంటూ మాట్లాడింది. అక్కడ ఓట్ల గురించి రాలేదు కదా. మాట్లాడినప్పుడు పెరుమలై గురించి, మన హిందూ ధర్మం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి మన హిందూ ధర్మం ఎందుకు మరి ఈ నాస్తికులు అందరూ కలిసి హిందూ ధర్మం మీదనే దాడి ఎందుకు చేయాలి? ఎన్నో చెప్పుకుంటే సిగ్గుచేటు. ఎందుకంటే నాస్తికులము అనే ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. సనాతన ధర్మం మీద నీ అభిప్రాయం ఏంటి? సనాతన ధర్మం అంటే మీకు హిందువులకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? కృష్ణుడు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు, సుబ్రహ్మణ్య స్వామి, తిరుమలలో వెంకటేశ్వరుడు, ఇలా మీకు ఎంతమంది దేవుళ్ళు హిందువులకు? ఇంతమంది దేవుళ్ళు ఉంటారా అని వెటకారంగా మాట్లాడినా కూడా మన హిందువులే నాటువంటి కొంతమంది జర్నలిస్టులు వాళ్ళను ఇంటర్వ్యూ తీసి డబ్బుల కోసం మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం. మన ముందే మాట్లాడుతూ ఉంటాడు. ఆంజనేయుడు అంటే ఎవరు, రాముడు అంటే ఎవరు? ఒక ఆయన అయితే డైరెక్టు రాముని కోసం ఏదైతే మనకు ఇప్పుడు ఇది రామ మందిరం కట్టిండు నరేంద్ర మోడీ, దాని గురించే మాట్లాడిండు. రాముడు మానవుని గురించి 5,000 కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టుడు అవసరమా అని. హైదరాబాద్లో, తిరుపతి లడ్డూలో ఇలా మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూసుకుంటే అందరూ నాస్తికులు ఎవరైనా కలిసి సెక్యులరిజం అనేది ఒకటి మోపు చేసుకొని దాని తరపున హిందూ ధర్మం మీదే దాడి చేసుడు. ఇప్పుడు బాగా చూడుర్రి, హిందూ ధర్మం మీదే దాడి చేయడము, హిందూ ధర్మంతో బిజినెస్ చేయడము, హిందువులతోటే బాగా కలిసిమెలిసి ఉంటూ కోట్ల వ్యాపారాలు చేయడము, మళ్ళీ హిందువులనే మీకు దేవుడు ఏ దేవుడు ఉన్నాడు, ఏ దేవుని మీద నమ్ముకుంటారు అని వెక్కిరించినట్టుగా హిందూ ధర్మాన్ని నీచంగా మాట్లాడడం. సరే, ఇప్పుడు విషయానికి వస్తే కట్టప్ప కూతురు డిఎంకే పార్టీలో చేరింది. మొన్న చేరిన తర్వాత ఈ సత్యరాజుకు టక్కున మేలుకొని, అంటే ఇన్ని రోజులు సినిమాల్లో ఉండి మంచి మంచి పాత్రలు పోషిస్తూ ఇప్పుడు కూతురు డిఎంకే పార్టీలో ఒక భాగంగా అయ్యేసరికి మరి ఎవరిని, ఏ ధర్మాన్ని
మనం గట్టిగా మాట్లాడితే మెయిన్ పాపులర్ అయిపోతామంటే హిందూ ధర్మాన్ని ఎవరన్నా పాపులర్ కావాలంటే ఈరోజు హిందూ ధర్మాన్ని నీచంగా మాట్లాడాలి. దేవుడు లేడు, మీకు హిందువులకు అసలు భగవద్గీత అనేది కనుక లేకపోతే మీరు ఏ దేవుణ్ణి అని చెప్పుకుందరు? సరే, హిందువులకు భగవద్గీత అనేది లేకుంటే ఏ దేవుడు అని చెప్పుకుందరు? మరి ముస్లింలకు అలాగే క్రైస్తవులకు, ముస్లింలకు ఖురాను, క్రైస్తవులకు ఏదైతే మనకు బైబిలు, హిందువులకు భగవద్గీత. ఇందులో ఉన్న అర్థాలు అంతా సమానమే. పవిత్రానాయ సాధూనాం వినాశాయక దుష్టునాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇదే శ్లోకము బైబిల్లో ఉంటుంది, ఇదే శ్లోకము ఖురాన్లో కూడా ఉంటుంది. కాకపోతే వివి మతాల వేరైనా బుక్కులు వేరైనా వీటి ఆంతర్యం అంతా ఒక్కటే. దేవుడు ఒక్కడే. మనమే మతాలు కులాలు ఏర్పాటు చేసుకున్నది మానవుడు. అది గుర్తించని ఈ నాస్తికులు ఏడికి వచ్చిర్రు. ఇప్పుడు నాకు తెల్లంగి నచ్చింది, నేను వేసుకుంటా అంటే ఒక లెక్కన హిందువులు. ఇప్పుడు ముస్లింలకు నల్ల బట్టలు బుర్కాలు ధరిస్తారు, వాళ్ళకు నచ్చింది వాళ్ళ ధర్మానికి వాళ్ళు ఓకే వాళ్ళు వేసుకుంటారు. క్రైస్తవులు ఆదివారం నాడు ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్తారు, అది వాళ్ళ సాంప్రదాయం. ఇందులో ఎవరిని తప్పుపడదాము? భారతదేశంలో సమాన హక్కులతో బతకంగా మనను కించపరచడంలో హిందూ ధర్మం మీద పట్టుబట్టిర్రు, హిందూ ధర్మాన్ని కూలదొయ్యాలనే ప్రయత్నం చేస్తుర్రు అని పవన్ కళ్యాణ్ దాని మీద పోరాడుతూ ఉంటే, ఈ యొక్క సత్యరాజ్ అనే మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేది మీరు చాలా వీడియోలలో కూడా చూసే ఉంటారు. ఇంకా కొన్ని వీడియోలలో కూడా మనం మాట్లాడుకుందాం. కాకపోతే సత్యరాజ్ మాట్లాడినటువంటి మాటలు రాజకీయ రంగు ములుముకొని డిఎంకే పార్టీ తరపు నుంచి మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే వాళ్ళ కూతురు డిఎంకే పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క సత్యరాజ్ అంటే ఆయన కూతురు డిఎంకే పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ డిఎంకే పార్టీని కొన్ని మాటలు టార్గెట్ చేస్తూ, ఎందుకంటే మొన్న ఎవరైతే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఎట్లనో తమిళనాడు డిప్యూటీ సీఎం ఆయన మేము నాస్తికులము, సనాతన ధర్మం అంటే ఏంది ఇది అదని కొన్ని మాటలు మాట్లాడినప్పుడు పెద్ద ఎత్తున్నే పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఇసొంటోళ్ళు, అసొంటోళ్ళు, ఇప్పుడు కదా మన కట్టప్ప అసొంటోళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరూ మోపైన జగన్మోహన్ రెడ్డి అటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరూ మోపైనప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ గారు కావచ్చు, అలాగే మనకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, మరి ఇలాంటి వాళ్ళు మాట్లాడడం తప్పు కాదు కదా. ఖురాన్ గురించి మాట్లాడరు అంటే ముస్లిం, అలాగే క్రైస్తవ మతం గురించి మాట్లాడరు. హిందూ ధర్మం అంటే ఎందుకంత చులకన? ఇది నా ప్రశ్న. ప్రతి మనిషికి ప్రశ్నించే హక్కు ఉంది. కాకపోతే మనం హిందువులం, మన ధర్మం మీద ఎవడో దాడి చేస్తూ ఉంటే, అంటే మన తల్లి మీద దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోగలమా? ఖచ్చితంగా ఎదురుదాడి చేస్తాం కదా. మరి పవన్ కళ్యాణ్ చేస్తున్నది కూడా అదే. నా దగ్గర ఇప్పుడు ఫోన్లో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. ఇదే సెక్యులరిజం మీద అంటే ఇదే నాస్తికులు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నటువంటి కొన్ని వీడియోల కింద 200 కామెంట్లు ఉంటే అందులో దాదాపు 180 కామెంట్లు పవన్ కళ్యాణ్ ఇస్ గ్రేట్, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం కోసం పోరాడు. కానీ ఎవడు కూడా ముందుకు వచ్చి మాట్లాడు. వీడియోల కింద కామెంట్లు పెట్టడమే కాదు మిత్రమా మన బాధ్యత. తల్లిని ఎదురుబడి సోషల్ మీడియాలో కావచ్చు, దేవుళ్ళ కాడ కావచ్చు, మన హైదరాబాద్లో ఏదైతే మన దుర్గామాతను ఇట్లా కాలుతో దాన్ని వాడికి పిచ్చి లేచింది అని ఒక ముస్లిం సోదరుణ్ణి అంటే కాలుతో దన్నడము సీసీ కెమెరాలు రికార్డింగ్ అయింది, అన్నీ రికార్డింగ్ అయినాయి. రికార్డింగ్ అయిన తర్వాత కూడా ఆ ముస్లిం వ్యక్తి మీద కేసు చేయలే.
వదిలేసారు బయటకు. ఎందుకంటే ఆయనకు మతస్థిమితం లేదు అని. అంటే చూడు, మన హిందూ ధర్మం మీద అంటే భారతదేశం అంటే హిందూ ధర్మానికి పుట్టినిల్లినటువంటిది. ఇక్కడనే ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే బంగ్లాదేశ్లో కావచ్చు, ఇంకా అక్కడక్కడ పాకిస్తాన్లో కావచ్చు, ఇలా చూసుకుంటే ఎక్కడ కూడా హిందువులు బతకనికి చోటే లేదు. అది జరుగుతుంది. దేశవ్యాప్తంగా హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను చూసి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇసొంటి పండితులు అంటే ఇసొంటి మేధావులు ముందుకు రావడము, వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలే కానీ కించపరచడం ఎంత మాత్రం ధర్మం కాదు అని నేను చెప్పుకుంటున్న ఈ వీడియో తరఫున. మీకు కూడా ఏమైనా డౌట్లు కింద కామెంట్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.